సర్వం శ్రీకృష్ణంలోకి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో ఉన్న గొప్ప సందేశాన్ని తెలుసుకుందాం. ఇది 2వ అధ్యాయంలో ఉన్న 47వ శ్లోకం. ఇది మన జీవన విధానానికే మార్గాన్ని చూపించే శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగస్మ కర్మని. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నీ అధికారం కేవలం నీ కర్మ మీద మాత్రమే ఉండాలి, ఫలితాల మీద కాదు. నీ పని ఫలితమే లక్ష్యంగా పని చేయవద్దు. అలాగే ఫలితం పట్టించుకోకపోతే పని చేయకూడదనే దృష్టికోణం కూడా వద్దు. ఈ రోజుల్లో మనం చేసే పనికి ఫలితమే లక్ష్యమైంది. ఆ ఫలితాలు వచ్చాయా లేదా అనే ఆలోచన మనసులో భయం, నిరాశను పెంచుతుంది. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, కర్మ చేయండి, ఫలితాన్ని బంధించకండి. ఇది మనసుకు శాంతినిస్తుంది, పని పట్ల అంకిత భావాన్ని పెంచుతుంది. ఇలా ప్రతిరోజు ఒక శ్లోకం, ఒక సందేశం మన జీవితాన్ని మార్చగలదు. మరిన్ని గీతా సందేశాల కోసం మన ఛానల్ సర్వం శ్రీకృష్ణను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.